మరి చెప్పండి, అందరు వచ్చిన తర్వాతనే నేను రమ్మంటే వస్తాను. మరి ఎప్పుడు రావాలని చెప్పి మీరే ఒక టైం పెట్టండి. వేదికపై ఉన్న శంకర్ దీపో గారికి కార్యక్రమానికి హాజరైన మనకి లాస్ట్ ఇయర్ జరిగిన ఏటీఆర్ ఫస్ట్ డిస్కస్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ పిఎంజిఎస్ ఈఆర్ఎన్. సో లాస్ట్ టైము మనకి స్పెసిఫిక్గా వచ్చిన పాయింట్ ఏంటి, దాని మీద మీరు యాక్షన్ అయితే నేమ్ తీసుకున్నారు అనేది చెప్పండి. ఈఆర్ఎన్ చెప్పారు సార్. అడల్ మామిడిపల్లి ఆర్ఓబికి సంబంధించి అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది, దాన్ని తొందరగా కంప్లీట్ చేయాలి. రోడ్ షోల్డర్స్ లోపల ఉన్న బుషెస్ ఆ మెయిన్ రోడ్స్ క్లియర్ చేశారు సార్. తర్వాత రెండోది ఆర్ఓబి మామిడిపల్లి వెట్ మిక్స్ వర్క్ చేసి ట్రాఫిక్ అలో చేశారు సార్. వీటి ఒకటి వర్షం కాగానే వేస్తాను. మెంబర్స్ హనుమంతరావు గారు, గారు, డాక్టర్ రాజన్న గారు, పిఎఫ్ఎంఎస్ లోపల కుకింగ్ కాస్ట్ కావచ్చు, సిసిహెచ్ హానోరియం కానీ అన్నీ కూడా పేమెంట్ అనేటటువంటి జూలై వరకు అయిపోయింది సార్, క్లియర్ అయిపోయింది సార్. డిఎంసీ కింద లాస్ట్ టైం ప్రపోజల్స్ పంపమని ఆనరబుల్ క్లాస్ రూమ్ శాంక్షన్ అయినాయి సార్. 9 స్కూల్స్లో అడిషనల్ క్లాస్ రూమ్ శాంక్షన్ అయినాయి సార్. దాంట్లో కూడా 8 స్కూల్స్లో వర్క్స్ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి సార్. అన్నింటిలో ఒక స్కూల్లో మాత్రము అక్కడ అకామిడేషన్ లేకపోవడం వల్ల ఒక స్కూల్లో కూడా వర్క్ స్టార్ట్ కాలేదు సార్. మొస్రా డ్రింకింగ్ వాటర్ రిపేర్స్ కోసం దాదాపుగా 51 lakhs సార్. వేంపల్లికి ఎవరైనా లేదు, అయితే వర్క్ స్టార్ట్ కాలేదు సార్. ప్రోగ్రామ్ బడిపాట ప్రోగ్రామ్, స్కూల్ గ్రాంట్, వరల్డ్ డిజేబుల్డ్ డే సెలబ్రేషన్, గ్రీన్ స్కూల్, ఎకో క్లబ్ యాక్టివిటీస్, టీఎల్ఎం గ్రాంట్, ఈ మ్యాథ్స్ సర్కిల్స్, సైన్స్ సర్కిల్స్, ఈ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కోసం సెల్ఫ్ డిఫెన్స్, కల్చరల్ స్పోర్ట్స్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడం కోసం అమౌంట్ వచ్చింది సార్. దీంట్లో వైశాఖి స్కూల్స్ అని 8 స్కూల్స్ ప్రోగ్రెస్ ఉందన్నారు. 9 స్కూల్ ఏమో సార్ రౌండ్ వేసారు. Propose that 10 lakh fruit bearing species should be raised in Nizamabad, sir, and they should be maintained well so that a lot of food produce is also produced and monkey menace also can be controlled. So sir, last year 98,000 fruit bearing species were planted, trees were planted, and this year in Armoor constituency alone, sir, around 5 lakh seedlings planting is proposed, sir. The plantation, since we had good rains this time, sir, it is also undergoing, and over the time, sir, we will assure that the target is achieved, sir. And also, sir, we have Government of India program Ek Ped Maa Ke Naam, so we are ensuring that whatever plantation is being done, that is recorded in that portal. And sir, Telangana was among the top 3 states in the entire country where we exceeded our targets of Ek Ped Maa Ke Naam, sir. టోటల్గా 530 గ్రామ పంచాయత్స్లో టోటల్ అప్లికేషన్స్ ఏమో మనకి 19,873 వచ్చాయి సార్. దీనికి అన్ని ఫార్వర్డ్ చేసాం సార్. స్టేట్ లీలో 6,650 అప్లికేషన్ క్లియర్ అయిపోయి సార్. దీంట్లో 4,080 యూనిట్స్ గ్రౌండ్. మనకి మాత్రం మన డిస్ట్రిక్ట్లో 11 రేట్స్ వచ్చాయి సార్. ఈ బార్బర్లో మనకి 377 అప్లికేషన్స్ వచ్చాయి సార్. కార్పెంటర్లో 545, దోబీలో 508, ఫిషింగ్ నెట్లో 253, బోట్స్ బీచ్ 424, హ్యామర్ అండ్ టూల్ కిట్లో 86, మేసన్లో 822, వాటర్లో 147, స్కర్బర్లో 338, టైలరింగ్లో 552 వచ్చాయి సార్. ఈ టైలరింగ్ తర్వాత మేసన్ పెండింగ్ పెట్టారు సార్. ఎక్కువ అప్లికేషన్ వచ్చింది. ఈ శాంక్షన్ కూడా వాళ్ళకి ప్రపోజల్ 7,200 వచ్చేది సార్. నల్గొండ కామారెడ్డి ఏమో తక్కువ వచ్చేది సార్. 5,800 మనకంటే తక్కువ శాంక్షన్ అయ్యింది సార్. అవును సార్. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే సార్, స్టాక్ చేయడం
రీజన్ ఏంటంటే సార్, నేను కరెక్ట్గా వెరిఫై చేసినప్పుడు మనకి ఆల్ ఓవర్ ఇండియా టార్గెట్ 2 crores ఉంది సార్. ఇయర్ వైజ్ టార్గెట్ 40 lakhs per year ఆల్ ఓవర్ ఇండియా ఉంది సార్. మనకి తెలంగాణలో 5 yearsలో మనకి 30 lakhs అప్లికేషన్స్ వచ్చేసారు తెలంగాణలో. దాంట్లో 89,000 అప్లికేషన్స్ అప్రూవ్ అయ్యాయి సార్ తెలంగాణ స్టేట్లో. దాంట్లోనేమో అవుట్ ఆఫ్ 89,000 మనకేమో 6,650 అప్రూవ్ చేశారు. ఇక ముందు కూడా అప్లికేషన్ చేయలేదు సార్. ఇప్పుడు ఈ మంత్లో కంప్లీట్ చేసేస్తాం సార్ అప్లికేషన్. బిల్డ్ అయిపోయింది సార్. 8.5 crores శాంక్షన్ అయితే 165 వర్క్ సార్. ఆల్రెడీ దాంట్లో 41 వర్క్స్ కంప్లీట్ అయినాయి సార్. 26 ప్రోగ్రెస్ ఉన్నాయి. 98 వరకు నాట్ స్టార్టెడ్ ఉన్నాయి సార్. అవన్నీ నామినేటెడ్ వర్క్ సార్. 5 lakhs పిఏగా మన సార్ కూడా ఆల్రెడీ పంపించాం సార్ స్టేట్మెంట్. తీసేపించిన తర్వాత సార్ మళ్ళీ ఈవినింగ్ కాగానే మళ్ళీ అగైన్ చేసేస్తున్నారు సార్. ఎస్ సార్. ఇప్పుడు ఆ షాపు మున్సిపాలిటీదా మీరు అనేది? మనదే సార్. షాపింగ్ కాంప్లెక్స్ 66 షాప్స్ మనయే సార్. వాళ్ళ లీజ్ క్యాన్సిల్ చేసేయండి, అయిపోయాయి. మీరు వేరే వాళ్ళకి లీజ్కి ఇవ్వండి. ఓకే సార్. ప్రైవేట్ దాన్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. మనది కూడా మీరు ఎందుకు రివ్యూలో మనం డిస్కస్ చేసి ఇన్విటేషన్ చేసి తర్వాత థర్డ్ పార్టీ ఉంటే కూడా మీరు లీజ్ ఒకళ్ళకి ఇస్తారు, వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. అట్లాంటివి ఉంటే అనఫిషియల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. అంటే ఈవెన్ కమిషనర్ ఆఫీస్ CDMA నుండి కూడా మనకు కమ్యూనికేట్ చేసిన దాంట్లో సార్, అందులో డిస్మాంటిల్డ్ బిల్డింగ్స్ పైన ఏదైతే అమౌంట్ అప్రూవ్ అయి ఉన్నది సార్ ప్రాపర్టీ ట్యాక్స్, అది అలానే ఉండిపోయింది సార్. తర్వాత వాటిని CDMA ఆఫీస్ నుండి కూడా అన్కలెక్టబుల్ డిమాండ్లోనే ఉంది సార్. ఈ 23 crores సార్ 13 CR ఫ్రమ్ 2 hotels ఉన్నాయి సార్. ఒకటి నిఖిల్ సాయి ఇంటర్నేషనల్ సార్, తర్వాత వంశీ ఇంటర్నేషనల్ సార్. సో వాటికి సంబంధించి మొన్న రీసెంట్గా మీటింగ్ పెట్టినాం సార్. కలెక్టర్ ఛాంబర్లోనే మీటింగ్ కన్వీన్ చేసినాం సార్. తర్వాత దానికి సంబంధించి వాళ్ళని కూడా పిలిపించాం సార్, ఓనర్స్ని కూడా పిలిపించినాం సార్. వాళ్ళు చేసే క్లైమ్ ఏదైతే ఉందో దాని అంతా కూడా ఎగ్జామిన్ చేసినాం సార్. అయితే వాళ్ళు ఏమంటారు సార్ అంటే ఇయర్ వైజ్గా మేము చెక్స్ ఏదైతే మీకు డిపాజిట్ చేసినామో వాటిపైన కూడా ఇంట్రెస్ట్ అమౌంట్ క్యాలిక్యులేట్ అయ్యకుండా వస్తుంది మాకు ఆన్లైన్లో. కాబట్టి అది బ్యాక్ ఎండ్లో దాన్ని సెట్ చేస్తే మేము పే చేస్తామన్నారు సార్. తర్వాత మొన్న రీసెంట్గా మేము స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు హైకోర్టుకి వెళ్తే మళ్ళీ మేము అగైన్ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చేసారు మనకు రీఅసెస్ చేయమని చెప్పేసి. సో రీఅసెస్మెంట్ సంబంధించి టీమ్స్ను మొన్న లాస్ట్ మంత్ 25th, 26th 2 days హోటల్స్ విజిట్ చేసి ఫ్రెష్గా వాళ్ళకి సంబంధించిన హోటల్కి సంబంధించిన అన్ని ఫ్లోర్స్లో మెజర్మెంట్ తీసుకున్నాం సార్. మెజర్మెంట్ తీసుకున్న కాపీ పైన ఓనర్స్ సమక్షంలో చేసినట్టుగా వాళ్ళ సంతకాలు కూడా తీసుకున్నాం సార్. అని ఆ ప్రూఫ్ ఉండాలి, మళ్ళీ రేపు డినై చేయకుండా ఉంటుంది అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే మేము ఇప్పుడు ఆఫ్లైన్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం సార్. అది క్యాల్కులేషన్ చేసిన తర్వాత ఎంతైతే వస్తుందో సార్, తర్వాత వాళ్ళు సబ్సిక్వెంట్గా ఎంత పేమెంట్ చేసారు అనేది కూడా ఆ చెక్స్ ఎన్ని డిపాజిట్ చేసిన ఆ క్యాల్కులేషన్ తీసేసి ఇక్కడ నుండి CDMA ఆఫీస్కి రాపించి సార్, తర్వాత అక్కడ నుండి CG సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్కి రాపించి బ్యాక్ ఎండ్లో అదంతా రెక్టిఫై చేయడానికి ప్లాన్ చేస్తున్నాం సార్. ఈ ఎక్సర్సైజ్ అలాగే మనకి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మిస్ అయినవి ఏమున్నాయో చూడండి. అంటే తక్కువ వస్తున్నాయి, మిస్ అయినవి ఏమున్నాయో కూడా చూడండి. అన్నెసరి ఎక్కువ వచ్చినవి కూడా మీరు రివైజ్ చేయాలనుకునేవి కూడా ఎవరైనా సఫరర్స్ ఉంటే రివ్యూ చేసింది. సో నా అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు గౌరవ చైర్మన్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా ప్రతి స్కీమ్లో కూడా కొన్ని ఇష్యూస్ ఐడెంటిఫై చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ లోపల డీకాస్టింగ్ చేసుకున్నామన్నారు, బట్ బయట తెలియదు. సో నేను నిన్న రివ్యూలో కూడా చెప్పాను, మనకి NREGS నుండి గవర్నమెంట్ సైడ్ నుండి చేయమని కూడా చెప్పాను. సో మనం చేసే వర్క్లు బయట ప్రజలకు తెలిసేటట్టు చేయాలి, కొంత పబ్లిసిటీ వచ్చేటట్టు కూడా చేస్తే గవర్నమెంట్ సైడ్ నుండి ఏం జరుగుతుందని తెలుస్తుంది. అది దృష్టిలో పెట్టుకొని చేయండి. తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకు రివ్యూ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఏదైనా అడిగితే అందరికీ అకౌంటబిలిటీ ఉంది. సో మీరు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు 2 ఇష్యూస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇన్ఫర్మేషన్ కోసం అడిషనల్ ఎఫర్ట్ పెట్టకూడదు. మీరు క్యాల్కులేషన్లు చేసి అది ఇవ్వాలి అని అంటే ఇంకా వేరే వర్క్లో ఉంటారు, ఇది అవ్వదు. అందుకనే ఉన్నది జిరాక్స్ చేసి ఇవ్వాలి. ఇస్తే మనకి బర్డెన్ తగ్గుద్ది, వాళ్ళకి ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. మనం పార్షియల్గా ఓన్లీ అమౌంట్ క్యాల్కులేషన్ చేసి టోటల్ చేసి ఇస్తే చాలా డిఫరెన్సెస్ వస్తాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ ఏది అడిగినా కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ ఎవరికైనా సరే జనరల్ పబ్లిక్ కూడా ఇవ్వాలి.
ప్రోగ్రెస్ ఉంది. సో దాన్ని సీరియస్గా కమిటీ దిశ మీటింగ్ లోపల మినిట్స్ లో వస్తుంది. పబ్లిక్ హెల్త్ వాళ్ళు ఏజెన్సీస్కి చెప్పండి. అలాగే ఎంపీ ల్యాడ్ సంబంధించి మీరు బోర్డు పెట్టడం గురించి వచ్చింది. సో ఎంపీ ల్యాడ్స్ ఒకటే కాదు, ఏ స్కీమ్ అయినా సరే మనము యాజ్ పర్ ప్రోటోకాల్ ఏముందో అది కంప్లీట్గా చేయాలి. ఓన్లీ ఫిజికల్ వర్క్ కంప్లీట్ చేసి బ్యాలెన్స్ 5% 10% వదిలేసేది కాదు. మీరు అందరూ ఒకసారి ఆలోచిస్తే కూడా తెలుస్తుంది. పేమెంట్ చేసేటప్పుడు అన్ని కాంపోనెంట్స్కి వేస్తాం. మెయిన్ వర్క్ 90% అయినా పేమెంట్ 100% వేస్తాం. అంటే మిగతా వర్క్ జరగకుండా వేసుకున్నామా అనేది కూడా మీరు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చూసుకోవాలి. నేమ్ బోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్, లేబులింగ్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూడండి. తర్వాత ఎన్ఎఫ్బిఎస్ పబ్లిసిటీ కొంత అన్ని డిపార్ట్మెంట్స్ నుండి ఇవ్వండి. సో ఇవన్నీ సార్ ఈరోజు మినిట్స్లో ఇంక్లూడ్ చేసి మేము ఫాలోఅప్ చేస్తాం సార్. నెక్స్ట్ రివ్యూ కూడా వీటి మీద యాక్షన్ టేక్ రిపోర్ట్తో పాటు మీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అన్ని డిపార్ట్మెంట్లో కూడా మీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఈ స్కీమ్స్ అన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. సెంట్రల్ ఫండ్ డిపాజిట్ చేయాలి అంటే రికమెండ్ చేద్దాం, రిజాల్వ్ చేసి రికమెండ్ చేద్దాం. లేకపోతే డైవర్షన్కి మనం ఆస్కారం ఇవ్వకూడదు. సెంట్రల్ ఫండ్ డైవర్షన్